జేఎన్టీయూ 1-2 బీటెక్‌లో అన్ని బ్రాంచీలకు వచ్చేసరికి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమని చెప్పేసి టాపిక్స్ ఇవి అడుగుతా ఉన్నారండి. సో టిప్స్ ఇవన్నీ కూడా చెప్తాను. సో 1, 1, 1, 2 కలిపి ఒకే ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. అన్ని సబ్జెక్టులు ఉన్నాయి అందరికి కూడా చూసుకోండి. ఓకేనా? బ్రాంచ్‌ని బట్టి మీరు సబ్జెక్ట్ అని కాదు, మొత్తం చూసుకోండి సరిపోతుంది మీకు. సో ప్లేలిస్ట్ అని చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ సో 1-2 బీటెక్లో ఉంది, ముఖ్యంగా R23. సో మిగతా రెగ్యులేషన్కి ఇదే సిలబస్ కనుక ఉన్నట్టయితే ఇవే టాపిక్స్ రిపీట్ అయితే యూ కెన్ యూజ్ దోస్. అయితే ఇందుట్లో వచ్చేసరికి యూనిట్ 1 మీరు చూసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్సే ఇస్తారండి. అది కూడా ఫస్ట్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ మీదే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇందుట్లో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే ఈ ఎగ్జాక్ట్ ఫామ్లోకి రెడ్యూస్ చేయటం కానివ్వండి, ఏవైనా ఇవ్వచ్చు. అయితే ఇందుట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మీద కూడా ఒక సర్క్యూట్ ఇచ్చి మిమ్మల్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాసి దాన్ని సాల్వ్ చేయమని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే మీకు ఖచ్చితంగా కేవీఎల్ కేసీఎల్ అయితే వచ్చి ఉండాలండి. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, కిర్చాఫ్స్ కరెంట్స్ లా. ఎందుకంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్లై చేయాలంటే మెయిన్గా ఆ రెండు తెలిసి ఉండాలండి. ఇక ఓమ్స్ లా అనేది V=IR కూడా తెలిసి ఉండాలి. సో ఇక ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ఎక్కువ శాతం ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా అప్లై చేసే పని ఉండదు కాబట్టి మొత్తం కూడా డైరెక్ట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫామ్ చేయటం, లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వేరియబుల్స్ని కనుక్కోవటం. తెలుసుగా వేరియబుల్ అంటే ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ వేరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ t దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ dx/dt అనుకోండి, x ఈజ్ ద వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. dy/dt అనుకోండి, y ఈజ్ ద వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. z ఈజ్ ద వేరియబుల్ అనుకోండి dz/dtలో. సో అవుతుంది అన్నమాట, అది వేరియబుల్ అవుతుంది. సో అది యూనిట్ 1. సో ఇందుట్లో మీరు ఎక్కువ శాతం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించిన ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈసీ వాళ్ళే కదా అప్లై చేసేది సర్క్యూట్స్కి. ఇక సెకండ్ యూనిట్ చూసుకున్నట్టయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ అంటే కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా. సో ఇందుట్లో హోమోజీనియస్ ఇచ్చాడు, నాన్ హోమోజీనియస్ ఇచ్చాడు. సో మీకు ఎక్కువ శాతం డిఫికల్ట్గా ఇచ్చాడు అనుకోండి, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈజీగా ఇస్తే హోమోజీనియస్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. అయితే ఎక్కువ శాతం వచ్చేసరికి మీకు ఈ కాంప్లిమెంటరీ సొల్యూషన్ కనుక్కోవటం, జనరల్ సొల్యూషన్ కనుక్కోవటం, ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవటం, వీటి మీదే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎక్కువ శాతం. అంటే మూడు ఒకే దాంట్లో వస్తుంటాయి కొన్నిసార్లు. ఓకేనా? సో జనరల్ సొల్యూషన్ అని, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని, సో ఇలా ఉంటాయి కదా. సో వాటి మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏంటంటే అందుట్లో ఈ ఎల్సిఆర్ సర్క్యూట్ అప్లికేషన్ అంటే మళ్ళీ సేమ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ది తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇక్కడ మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్, జనరల్ సొల్యూషన్, పర్టికులర్ ఇంటిగ్రేషన్స్ కనుక అప్లై అయితే ఇలాంటివన్నీ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఈ హార్మోనిక్ మోషన్ మీద కన్నా కూడా ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ మీద ఎక్కువ ఇస్తారండి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి మీకు ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేషన్, ఆర్బిటరీ ఫంక్షన్ ఎలిమినేషన్ మీద బేస్ చేసుకునే పార్షియల్ డిఫరెన్షియేషన్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇస్తాడండి. ఈ ఫస్ట్ ఆర్డర్కి మీరు ఈ లెగ్రాంజెస్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం వాటి మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత హోమోజీనియస్ ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి అందుట్లో ఇస్తే ఇందుట్లో ఎవడు, ఇందుట్లో ఇస్తే అందుట్లో ఎవడు. ఓకేనా? సో ఓవరాల్గా ఇందుట్లో చూసుకుంటే లెగ్రాంజెస్ ఫంక్షన్ మీద ఎక్కువ శాతం కూడా మీకు ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా?
సో dx by dt ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ∂x by ∂t, డో ఉంటుంది కదా, ∂x by ∂t. సో ఆ ఫామ్లో ఉంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకేనా? సో అయితే మామూలుగా సింబాలిక్ ఫామ్లో చెప్తున్నాను, డెఫినేషన్ పరంగా వేరే ఉంటుందండి దానికి, అది వేరే చూసుకోండి. సో యూనిట్ 4 చూసుకుంటే వెక్టార్ డిఫరెన్షియేషన్. సో ఈ వెక్టార్ డిఫరెన్షియేషన్లో మీకు రావాలంటే స్కేలార్సు వెక్టార్సు వాటి ప్రాపర్టీసు తెలిసి ఉండాలండి. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి, డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి తెలిసి ఉండాలి. లేకపోతే ఇక్కడ మీకు డెల్ ఆపరేటర్ కనుక్కోవడం కష్టం అవుతుంది డెల్లో. సో ఈ డెల్ ఆపరేటర్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఎక్కువ శాతం వెక్టార్ పాయింట్స్ మీదే ఇస్తాడు. అయితే గ్రేడియంట్ కనుక్కోవటం, డెల్ కనుక్కోవటం, ఓకేనా? సో డైవర్జెన్స్ కనుక్కోవటం, కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ కనుక్కోవటం. సో ఇలా ఇస్తాడు. షార్ట్ క్వశ్చన్స్లో మాత్రం వెక్టార్ ఐడెంటిటీస్ మీద ఇస్తాడు, అంటే ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఇంటూ y ఇంటూ z ఈక్వల్ టు 1 అనుకోండి, x డాట్ y డాట్ z ఈక్వల్ టు 1. ఇలా మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ a క్యాప్ డాట్ a క్యాప్ ఈక్వల్ టు 1. అలా a క్యాప్ క్రాస్ a క్యాప్ b క్యాప్ ఈక్వల్ టు c క్యాప్. అదే యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్ c క్యాప్ వస్తుంది, అంటే b బార్ క్రాస్ a బార్ అయితే. అలా ప్రాపర్టీస్ ఉంటాయి, వెక్టార్ ప్రాపర్టీస్, స్కేలార్ ప్రాపర్టీస్, వెక్టార్, అవన్నీ వస్తేనే మీరు ఇచ్చేయగలుగుతారు. సో ఇందాక x క్రాస్ y క్రాస్ z ఈక్వల్ అనేది తప్పు అయ్యి ఉండొచ్చు ఫస్ట్ రెండు, కానీ మిగతా అన్ని అయితే కరెక్ట్ అండి. మామూలుగా మీరు చూసుకోండి, మామూలుగా చెప్తున్న ఎగ్జాంపుల్. సో ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే వెక్టార్ ఇంటిగ్రేషన్. ఇందాక వెక్టార్ డిఫరెన్షియేషన్కి అప్లై చేసే మీరు అక్కడ, ఇక్కడ ఇంటిగ్రేషన్స్కి అప్లై చేసే. సో ఇక్కడ ఎలా ఉంటాయి, ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ వర్క్ డన్ కనుక్కోవటం, లేకపోతే సర్ఫేస్ ఇంటిగ్రల్ కనుక్కోవటం, ఫ్లక్స్ ఆఫ్ క్వాంటిటీ కనుక్కోవటం, ఇలా ఉంటుందండి. ఈ గ్రీన్స్ థియరం మీద ప్రూఫ్ ఏమి ఇవ్వడు, కానీ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడు. షార్ట్ క్వశ్చన్లో థియరం స్టేట్మెంట్ రాయమని చెప్పేసి అడుగుతాడు, స్టోక్స్ థియరం మీద కానీ దాని మీద కానీ. సో ఎక్కువ శాతం ఇందుట్లో సర్ఫేస్ ఇంటిగ్రల్ మీద, వాల్యూమ్ ఇంటిగ్రల్ మీద, ఈ డైవర్జెన్స్ థియరం మీద ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉందండి. వర్క్ డన్ కూడా కనుక్కునే విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ డిఫరెన్షియేషన్స్ కానివ్వండి, ఇంటిగ్రేషన్స్ కానివ్వండి, ఈజీగా ఉంటుందండి. మీరు ఈజీగా చేసేయచ్చు అనమాట. మీరు దాని గురించి భయపడేది అయితే ఏం లేదు. సో ఇక ఆర్డర్లోనే చదువుకోండి, ప్రాబ్లం ఏదో తక్కువ సిలబస్ వస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. ఒక మెథడ్కి ఒకటే చేయండి, రెండో మెథడ్కి వేరే చేయండి. అన్ని ఒకటే మెథడ్లో 10 చేశారనుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది, కాకపోతే దానికి టైం సరిపోదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి చేయాలి, అది అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మెథడాలజీ అర్థం చేసుకోండి, బేసిక్స్ నేర్చుకోండి, అది ఇంప్లిమెంటేషన్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు 1 + 2 + 3 = 3, ఇది అందరికీ తెలిసిందే, ఎందుకు? బేసిక్. అలాగే ఇది కూడా అంతే, ఏముండదు అక్కడ, మ్యాథ్స్ కష్టపడేది ఏమి లేదు. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.